అయితే ఇది ఒక వర్గానికి చెందినవారు. ఇక రెండో వర్గం వారు ఎలా ఉంటారో చూద్దాం. వీరి గృహ జీవితంలో మాత్రం చాలామంది శాంతి సుఖాలను కోసం పరితపిస్తారు. తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలను పొందలేరు. అధిక సంఖ్యలో స్నేహితులు ఉన్నందువల్ల ఆ లోటును కొంత తీర్చుకున్నా, లైఫ్ పార్ట్నర్ ప్రేమను గురించిన అసంతృప్తి మనసులో ఉంటూనే ఉంటుంది. ఖరీదైన విందులు, స్టార్ హోటల్స్‌లో విలాసాలు, ఇంటికి వచ్చిన అతిథుల మర్యాదల్లో ఎక్కువ డబ్బు వెచ్చించడం, ఖరీదైన దుస్తులు, గృహోపకరణాలు, వాహనాలు, ఇతరుల కోసం చేసే అదుపులేని ఖర్చులు చాలా మందిని అప్పుల ఊబిలోకి నెట్టుతాయి. మీరు అందరినీ నమ్మి తమ వ్యాపారంలో అప్పులు ఇస్తుంటారు. ఆ డబ్బులు తిరిగి రావు. స్ట్రిక్ట్‌గా డబ్బులు తీసుకొని అంతే స్ట్రిక్ట్‌గా సరుకులు ఇవ్వాలి. అప్పుడే వారి వ్యాపారం నిలబడుతుంది. పొదుపు అలవాటు చేసుకోవాలి. లేని పక్షంలో ముసలి వయసు పెనుభారం అవుతుంది. ఇంట్లో భార్య పిల్లలు ఉన్న పరాయి స్త్రీ ఆకర్షణలో పడి చాలామంది సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారు. వీరు ఎవరికీ న్యాయం చేయలేరు. దారుణ పరిణామాలు సంభవిస్తాయి. వీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు.